ఈ నవంబర్ 2018 తర్వాత సింగరేణిలో ఇచ్చినటువంటి టెండర్లలో కూడా 24 నవంబర్ 2018 నాడు క్లోజ్ చేసినటువంటి టెండర్లలో కూడా నిబంధన సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు సేమ్ వాళ్ళు పెట్టినటువంటి నిబంధనని పాటించుకుంటా సింగరేణిలు ఇచ్చినటువంటి టెండర్లు. ఇది 2018 సంవత్సరం చెప్తా ఉన్నా. ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కొత్తగా తెలంగాణ ప్రభుత్వమే కనిపెట్టిందని చెప్పినటువంటి అబద్ధం ఎవరి కోసం చెప్పిండ్రు? బీఆర్ఎస్ ని కాపాడేటటువంటి ఇంతటి ప్రయత్నం దేనికోసం చేస్తా ఉన్నారు? వాళ్ళంటే రేపొద్దున విచారణ ఎదుర్కొంటారు, కటకటాల పాలైతారేమో అనేటటువంటి భయంతో మా మీద అక్కసుతోటి అబద్ధాలు కక్కుతురు అని చెప్పి అనుకుందాం. కానీ మీరు ఈ అబద్ధాలు ఎందుకు చెప్పిర్రు అంటే కారణాలు నేను చెప్తా. మొదటి సంధి కూడా బీజేపీ అనేటటువంటిది 10 సంవత్సరాలల్లా బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఇంత అవినీతి జరిగినప్పుడు, కాళేశ్వరం అవినీతి జరిగినా, గొర్రెల కుంభకోణం జరిగినా, లేకపోతే ఇంకే ఫార్ములా ఈ జరిగినా, ఏవి జరిగినా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా కేంద్ర ప్రభుత్వము బీఆర్ఎస్ నేతల మీద తీసుకోలేదు. కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వర్యులు విచారణకు ఆదేశించినటువంటి దాని తర్వాత అతి పెద్ద కుంభకోణమైనటువంటి కాళేశ్వరం మొత్తం కూడా దాని మీద కమిషన్ వేసి రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారికి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకి ముడిపెట్టేసి వీళ్ళంతా ఒకటైపోతారు కాబట్టే చర్యలు తీసుకుంటలేరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరం విచారణ అనేటటువంటి సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి అప్పుడు మరి ఈ ప్రభుత్వం మీద చేసినటువంటి ఒత్తిడి మీ అందరికీ తెలుసు. అప్పుడు మనం కూడా తెలిసేపు అనుకున్నాం మీ బీఆర్ఎస్ వాళ్ళు ఒకప్పుడు లేని టోన్ మాట్లాడుతారు, నిజంగానే ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళు తీసుకుంటేంది మనం తీసుకుంటే ఏంటిది, వాళ్ళు తీసుకుంటే కూడా మంచిదే కదా అని చెప్పి మరి ముఖ్యమంత్రి వర్యులు సెప్టెంబర్ లో బీజేపీకి అంటే సిబిఐకి విచారణని అప్పచెప్పిండు కాళేశ్వరం కుంభకోణం మీద. 3.5 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు సిబిఐ బీఆర్ఎస్ పార్టీ నేతల మీద తీసుకున్నటువంటి చర్య ఏందో కిషన్ రెడ్డి గారు చెప్పాలి. నేను చెప్తా మీ దుర్బుద్ధి ఏందో. సిబిఐని అడ్డం పెట్టి విచారణ అనే పేరుతోటి కేసులను తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నేతలని కాపాడేటటువంటి దానికి శపథం తీసుకున్నటువంటి బీజేపీ ఆధిపత్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది. కాబట్టే దాన్ని కాపాడుకోనికే, క్లీన్ చిట్ ఇచ్చుకోనికే ఇవన్నీ వాళ్ళ పరిధిలోకి తీసుకొని పోతా ఉన్నారు.